సింగరేణి అంశంపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సింగరేణిపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని, సింగరేణిలో పర్యటించే హక్కు కూడా లేదని అన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాకులను వేలం వేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటలో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు పోతున్నారు. మొన్నటిదానికి బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడిండ్రు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేలకు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించండి. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదానిక ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీలో ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. అంటే మీరు కలిపి చేస్తున్న ప్రయత్నాలు అర్థం కావట్లేదు. అందుకని సింగరేణి కార్మికులను వీళ్ళను అడ్డుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణిని ఫిజిల్ అవుట్ చేసి సింగరేణి యొక్క భవితవ్యాన్ని మన ప్రశ్నార్థకం చేసిన వీళ్ళు 2 సంవత్సరాలకి సింగరేణిలో ఏమో జరిగిందని చెప్పేసి పోవడం వెనుక